శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే గోచారం వలన కలుగుతున్న శనిగ్రహ దోష నివారణకు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర శుద్ధ దశమి, ఉదయం 10:35 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభం. నక్షత్రం పుష్యమి, సాయంత్రం 4:33 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, కుజ బుధ రాహువు కుంభంలోను, రవి శనులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండే అవకాశాలు, ఉద్యోగరీత్యా ప్రయాణాలుండటం, ఉద్యోగానికి సంబంధించి జవాబులు చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా వీరు కొత్త రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి పరిస్థితులకి అనుగుణంగా మారేందుకు వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ వృద్ధి గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా మీరు గనక ఇంటర్వ్యూలకి వాటికి ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో అధిక శ్రమ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వీరికి ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, ప్రయాణాలు చేసే అవకాశాలు అధిక శాతం గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనుకున్న పనులన్నీ కూడా మీరు సమయానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో అనుకూలమైన స్థితిగతులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు చేసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీరు గనక నూతన భాగస్వామ్యం లేదా నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నా కూడా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు, నూతన గృహం గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన స్త్రీలు వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులతో పాటు ఆర్థిక పురోగతి సూచిస్తోంది. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి విద్య పట్ల నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా ఉంటుంది. పోటీ పరీక్షలకి వెళుతున్న వారికి ఎక్కువ శాతం ఆశించిన ఫలితాలు లభించకపోవటం,
నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఏ పనులైతే మీరు పూర్తి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారో ఆ పనులలో మీకు ఆలస్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనుల విషయంలో వాయిదా పడే అవకాశాలు ఉండటం, జాప్యం అధికంగా ఉండటం, అనుకున్న దానికంటే కూడా ఆశించిన ఫలితాలు దక్కకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేయటము, మనస్తాపం పొందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కనుక తగు జాగ్రత్తలు పాటించకపోతే ఖర్చులు అధికంగా ఉండటం లేదా ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించటం, కుటుంబ సభ్యులు చెప్పే సలహాలు సూచనలు పాటించేందుకు ప్రయత్నించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి వీరు ఆశించిన ఫలితాలు వీరికి లభించకపోవటం ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి అధిక శాతం ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించిన ఫలితాలు లభించకపోవటం, ఉద్యోగాలు లాంటివి హఠాత్తుగా కోల్పోవటం, రావాల్సిన ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభించకపోవటం ఇవన్నీ కూడా మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలలో కూడా సానుకూలత అనేది తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు లేదా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో మాత్రం తగు జాగ్రత్త పాటించాలి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరి ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్త వహించాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు రామరక్షా స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి వీరు ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే ఉద్యోగస్తులకి మాత్రం ఆశించిన మార్పులు లభించవు. ఆర్థికంగా వీరికి కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. అయితే వ్యాపారస్తులకి మాత్రం నూతన వ్యాపార అవకాశాలు, ఆర్థిక పురోగతి, అనుకున్న విధంగా వ్యాపారంలో అభివృద్ధి, నూతన భాగస్వామ్యం వలన లాభం ఇవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం మీరు కొనసాగిస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి అష్టోత్తరం చదవటం వినటం, అలాగే కృష్ణుడి ఆరాధన చేయటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం సంతానము, అలాగే మీ కుటుంబము వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానాభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అధిక ఆలోచనలు కలిగి ఉండటం, భయము, ఆందోళన ఎక్కువ శాతం ఉండటం వలన అనేక విషయాలలో మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి ఏకాగ్రత తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పోటీ పరీక్షలకి వెళుతున్న విద్యార్థులకి ఆశించిన ఫలితాలు లభించే అవకాశాలు ఎక్కువగా గోచరించటం లేదు. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ మనసులో లేదా మీ ఆలోచనకి తగిన విధంగా సంబంధ బాంధవ్యాలు కుదరటం లేదు అనే
నిరాశ కూడా మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు భజగోవిందం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత ఉంటుంది. పాస్పోర్టు, వీసా ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. స్థానచలనము, బదిలీలతో పాటు మీరు గనక ఇల్లు మారాలి అని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారు. సంతానం పేరు పైన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారాభివృద్ధి నెమ్మదిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనక నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఈరోజు అనుకూలంగా ఉన్నా కూడా ఉద్యోగస్తులకి మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తోంది. మీకు స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండటం, ఉద్యోగరీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి సమయం గడపలేని పరిస్థితులు, దీంతో పాటు మీకు మీ యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు సకాలంలో అందకపోవటం, ఇవన్నీ కూడా ఇబ్బందిగా మారుతూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం వీరు వృత్తుల పరంగా వీరు అధిక శాతం శ్రమ పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం ఎక్కువగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, అలాగే వారితోటి కలుగుతున్న విభేదాలు, వీటి గురించి మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఈ రోజు ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఇక మీ యొక్క స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఆలోచన చేయటము, తగిన విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జాగ్రత్తలు తీసుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీరు పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి విషయాలలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు జాప్యం ఉండటం లేదా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు గురించి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలత గోచరిస్తోంది. అలాగే మీ మాటతోటి, దీంతో పాటు మీ నిస్వార్థమైన సేవతోటి మీరు నలుగురి మన్నన పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఈరోజు అనుకూలత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, ఆర్థిక పురోగతి, వీటన్నిటితో పాటు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం వినటం,
స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఉద్యోగరీత్యా మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఆర్థిక పురోగతి తక్కువగా ఉండటం, వీరికి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం అనేక విషయాలలో వీరికి ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి. వ్యాపారానికి సంబంధించి వీరు కోరిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం, దాంతోపాటు ఆర్థికంగా పురోగతి లభించకపోవటం, నూతన వ్యాపారాల గురించి ఆలోచిస్తున్నా అందులో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండకపోవటం, భాగస్వామ్యం వలన లాభం కలగకపోవటం, ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.